మీకు అక్కడ కూడా గొడవలు ఉండేనా మీ మధ్య గొడవలు అంటే ఇప్పుడు జనరల్ గా ఈ సమాజం మనుషులమే కదా మనం అంతా ఏముండే సమాజం ఉంటది కదండి. సమాజం ఉన్నంత వరకు గొడవలు ఉంటాయి. ఏం గొడవలు అంటే నువ్వు గిట్ల చేసిన అదే కాదు, పొలిటికల్ గొడవలు, రాజకీయంగా అభిప్రాయ భేదాలు. ఇప్పుడు విమర్శ ఆత్మహత్య ఉంటది. ఇప్పుడు నేను కమిటీ కూర్చున్నాం, నువ్వు గిట్లా అంటావు, నేను నువ్వు అంటావు, పొలిటికల్ గా చెప్తా నేను, నువ్వు పొలిటికల్ అయితే తప్పు అంటావు, ప్రాక్టీస్ లో చూద్దామని పెట్టేస్తావు. తర్వాత నువ్వు ఇక ఆచరణ గాయనను మనం అనుకోండి చంపిన చూడు అది తప్పు అని ఇప్పుడు చంపడం కూడా అందరు నక్సలైట్లు నరుకుతారు చంపుతారు కాదు. ఎందుకంటే చాలా చర్చ జరుగుతుంది ఒక మనిషిని చంపాలంటే. ఒక మనిషిని అంత ఈజా. ఇప్పుడు ఇన్ఫార్మర్లను కూడా చంపుతా ఉంటారు కదా, అదే నేను డిస్కషన్ ఉంటుందా? తప్పకుండా అక్కడ డివిజన్ కమిటీ తీర్మానం చేసి ఇంకా కొద్ది పెద్దగా అయితేనేమో ఎడ్ చేసి మీరు చంపునంటే చంపాలి, లేకపోతే చంపొద్దు. తర్వాత ఇన్ఫార్మర్ కూడా ఫస్ట్ ఆయనకు చెప్తారు, ఇంటలేడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు, ఇంటలేడు వాళ్ళ ఊరికి చెప్తారు, ఇంటలేడు ఊరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు మేము లక్ము ఉండే కదా, లక్ము అమరుడు అయిపోయింది. ఆయన మధ్య ఒక అమ్మాయి రాధా చంపారు కదా, రాధనా పేరు, రాధ. ఆమెనేమో ఏఓబి రాష్ట్రం, మా డీకేకి రాధ వాళ్ళది, అది వాళ్ళ రాష్ట్ర కమిటీ తీర్మానం. మేము ఇక్కడ లక్ము ఉన్నప్పుడు మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నింటిమి. ఒక ఆయన మన ముందుకు వాళ్ళ ఇంటి ముంగట ఆగిండు ఒక అతను, మన సభ్యుడు. ఆయన పోలీసులకు చెప్పిండు, ఆయన పట్టుకుపోయి చంపేసారు పోలీసులు మన క్యాడర్ని. మేము పోయి ఆయన తీసుకుపోయి, మేము ఉన్నాం, మేము పోయి ఆయన తీసుకుపోయి చంపేసేద్దామని పోయాం. మొత్తం జనం అంతా వచ్చిండ్రు, ఆయన చంపకూరి అంటారు. ఏం చేద్దాం, చర్చ వచ్చింది మాకు. మరి ఇంత జనం వచ్చారు అంటే మీరు బాధ్యత వహిస్తారని మేము వహిస్తాం. ఇడిచిపెట్టేసి చంపాలనుకున్నాం ఆయన, జనం అంతా మేము బాధ్యత వహిస్తాం, మళ్ళీ ఇంకోసారి మేమే చంపుతాం అన్నారు, ఇడిచిపెట్టేసినాం. కాబట్టి అట్లా ఎవరు పడితే అట్లా చంపరు, చర్చ జరుగుతుంది. అట్లా తప్పుడు చంపినా మళ్ళీ రివ్యూ జరుగుతుంది. తర్వాత ఆయన మీద మళ్ళా యాక్షన్ తీసుకుంటారు, సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు పాటలో కూడా ఏముంటుంది తెలుసా, ఫస్ట్ నువ్వు ఒక తప్పు చేసినావు, హెచ్చరిక. ఇంకో మళ్ళీ చేసినావు, గంభీర హెచ్చరిక. మళ్ళీ చేసినావు, సస్పెండ్. మళ్ళీ చేసినావు, డిమోట్. సస్పెండ్ అంటే ఎట్లా, అక్కడే ఉంచుతారు అంటే ఇప్పుడు ఆయన ఉదాహరణకు ఆయన డివిసి కమిటీ ఉన్నాడు, సస్పెండ్ అంటే 1 year వరకు ఏ కమిటీలో కూర్చోవద్దు. ఏం చేయాలి, పని చేస్తుంటారు ఆయన, సమిష్టి పని చెప్తారు, అంతే చెప్తుంటారు. సెల్ మీటింగ్ గీటింగ్ ఏం చేయదు ఆయన. డిమోట్ బాధ్యతలు ఉండే. డిమోట్ అంటే ఆయన 1 year వరకు అది. డిమోట్ అంటే 1 year ఉండదు. ఇక ఆయనను ఆ డివిసి స్థాయి నుంచి కిందికి తీసుకొస్తాం. ఏసీ. ఇప్పుడు 7 నిర్మాణాలు ఉంటాయి పార్టీలో. జిపిసి, సెల్, జిపిసి గ్రామ పార్టీ కమిటీ, తర్వాత ఏసీ, తర్వాత డిసి, తర్వాత హెచ్జెడ్సి, ఆర్సి, తర్వాత హెచ్జెడ్సి, తర్వాత సిసి. ఇది పార్టీ నిర్మాణం. మిలిటరీ నిర్మాణం మళ్ళీ 5-6 ఉంటుంది. ప్రజా సంఘ నిర్మాణం అలా 4 ఉంటాయి. అట్లా ఉంటుంది. దేని అక్కడ చర్చలు ఉంటాయి. ఉట్టిగా కళ్ళు మూసుకొని ఇది చేయి అట్లుండదు పార్టీ. ఎందుకంటే అంటే బయట రాజకీయ పార్టీ నిర్మాణం ఎట్లుంటుందో మీది కూడా అట్లుంటుంది. వీళ్ళ నిర్ణయాలు వేరే ఉంటాయి, వేరే. మాది అట్లే తప్పకుండా నిర్మాణం అట్లే ఉంటుంది. ప్రతిది కూడా చర్చ నడుస్తుంది. ఏది చేయాలి, ప్రజలకి ఏం చేయాలని చర్చ. ఆ కమిటీ స్థాయిలో చేయాలంటే ఆ కమిటీలో చర్చ నడుస్తుంది. కాబట్టి ఇష్టమున్నట్టు ఎవరు పడితే వాళ్ళని చంపరు. ఇప్పుడు అది ప్రచారం ఎక్కువైంది. ఇప్పుడు నక్సల్బర్ నుంచి ఇప్పటి వరకు 16,000 మందిని చంపేసింది ప్రభుత్వం. ఇది చర్చనే లేదు. ఇన్ఫార్మర్ చంపారు, మొత్తం అక్షరాలతోటి చర్చ ఉంటుంది. ఇప్పుడు నేను చదివిన ప్రకారం చెప్తున్నా, 1947 నుంచి ఇప్పటి వరకు 1,75,000 మందిని ప్రజల్ని చంపేసింది ప్రభుత్వం. అన్ని ప్రభుత్వాలు. రాజ్యం అనండి, రాజ్యం బస్ అంతే.